హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిటి 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో భాగంగా ప్రాక్టీస్ సెట్ 19 మాట్లాడుకుందాం. సో లాస్ట్ టైం మనం ప్రాక్టీస్ సెట్ 18 మాట్లాడుకున్నాం కదా, ఈరోజు మనం 19 మాట్లాడుకుందాం. సో ఈరోజు కూడా మంచి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది. ప్రతి క్వశ్చన్ని పాస్ చేసుకొని ఓవరాల్గా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత కామెంట్లో మీకు ఎంత స్కోర్ వచ్చిందో రాయడం మర్చిపోవద్దు, ఓకేనా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. ప్రతి క్వశ్చన్ని ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్దాం, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ద వాల్యూస్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ ఆన్ వన్ సైడ్ అండ్ ఆన్ అదర్ సైడ్ ఆఫ్ ఆబ్లిక్ వ్యూ అన్నాడు. ఆబ్లిక్ వ్యూలో మనం ఒక ఆబ్జెక్ట్ని కానీ ఇమేజ్ని కానీ చూపిస్తున్నప్పుడు ఇలా ఒక బేస్ లైన్ తీసుకుంటాం. ఈ బేస్ లైన్ని ఒకవైపు కొంత యాంగిల్ థీటాతో చూపిస్తూ ఉంటాం, మరోవైపు నో యాంగిల్, ఎటువంటి యాంగిల్ ఉండదు. ఒకవైపు ఏమో ఎటువంటి యాంగిల్ ఉండదు, బేస్తో కలిపేసి చూపిస్తాం. ఇంకోవైపు ఈ లైన్ ఉంది చూసారా, ఈ బేస్ లైన్ నుంచి ఈ లైన్కి కొంత యాంగిల్తో చూపిస్తాం అన్నమాట. ఈ యాంగిల్ ఎంత ఉండిద్ది అంటే 45 డిగ్రీలు ఉండిద్ది. అంటే వన్ సైడ్ ఏమో 0 డిగ్రీస్ ఉండిద్ది, అదర్ సైడ్ ఏమో 45 డిగ్రీస్ ఉండిద్ది. సో 0, 45. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఆబ్లిక్ వ్యూలో మనం 45 డిగ్రీల కోణంలో ఒక ఆబ్జెక్ట్ని చూపించవచ్చు, 30 డిగ్రీల కోణంలో చూపించవచ్చు, 60 డిగ్రీల కోణంలో చూపించవచ్చు. వీ హ్యావ్ 3 పాసిబిలిటీస్ టు షో ఇమేజ్ ఇన్ ఆబ్లిక్ వ్యూ రిప్రజెంటేషన్, ఓకేనమ్మా? సో ఒకవైపు మాత్రం 0 అండ్ అనదర్ వైపు 45 డిగ్రీస్, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు వాట్ ఈస్ ద స్టాండర్డ్ విత్ క్యాపిటల్ లెటర్ ఎం ఇన్ ద టర్మ్స్ ఆఫ్ థిక్నెస్ డి అన్నాడు. థిక్నెస్ పరంగా మాట్లాడుకుంటే క్యాపిటల్ లెటర్ ఎం యొక్క స్టాండర్డ్ విడ్త్ ఎంత ఉండాలన్నాడు. సామాన్యంగా స్టాండర్డ్ విడ్త్ ఆఫ్ క్యాపిటల్ లెటర్ ఒక్కో లెటర్కి ఒక్కలాగా ఉండిద్ది, ఓకేనా? సో ఎక్కువగా స్టాండర్డ్గా చూసుకుంటే మనం 7D చాలా వరకు ఉండిద్ది అనమాట. 7D, డి అంటే థిక్నెస్ అనమాట. కానీ ఏ, క్యూ, ఎక్స్, వివై ఈ 5 లెటర్స్కి థిక్నెస్ 8D ఉండిద్ది. ఎంకి మాత్రం 9D ఉండిద్ది, డబ్ల్యూకి మాత్రం 12D ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. ఏక్యూఎక్స్వై లెటర్స్కి ఏమో 8D థిక్నెస్, ఎంకేమో 9D. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? బి ఆప్షన్ 9D అవ్వాలి. ఒకవేళ డబ్ల్యూ అడిగాడు అనుకోండి 12D. ఎక్కువగా ఉన్న వాటిని అడుగుతూ ఉంటాడు. ఎక్కువ లెటర్స్కి 7D ఉండిద్ది, ఓకేనా? 1D, 5D, 6D ఉన్నాయి కూడా ఉన్నాయి, కానీ యావరేజ్గా ఉండేది 7D అనమాట ఎక్కువ లెటర్స్కి. ఆ తర్వాత 8, 9, 12 ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఎమ్మని అడిగాడు కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? బి అవ్వాలి. సో బి ఆప్షన్ అవ్వాలి. కమింగ్ టు వాట్ విల్ బి ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ అన్నాడు. ఈ ఫాలోయింగ్ డయాగ్రామ్లో ఏకి బికి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి, ఓకేనా? ఫస్ట్ ఇదిగోండి, ఇదొక నోడు, ఇదొక నోడు, ఇదొక నోడు, ఇదొక నోడు. ఇక్కడ ఏమవుతుంది? కరెంట్ డివైడ్ అవుతుంది, అవునా కాదా? అయిన డివైడ్ కరెంట్ దీంట్లో ఒకే కరెంట్ వెళ్తుంది, దీంట్లో కరెంట్ వెళ్తుంది. సో 2 + 2 ఎంత అయింది? 4 ohms అయింది. 4 ohms అయింది కాబట్టి దాన్ని మనం క్యాన్సిల్ చేద్దాం. చేసి మనం ఏం చేయాలి? ఇలా మనం కలుపుకోవాలి. పాయింట్ మీకు అర్థమైందా? సో నేనేం చేశాను? 2 ohms సిరీస్లో ఉన్నాయి కాబట్టి 4 ohms కలిపాను. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారల్గా ఉన్నాయి. ప్యారల్గా ఉంటే 4 × 4/4 + 4 8, 4 1, 4 2, 2 1, 2 ohms. ఇప్పుడు మొత్తం తీస్తే ఎంత వచ్చింది? నాకు 2 ohms వచ్చింది. దీన్ని అరేంజ్ చేద్దాం. ఇదిగోండి 2 ohms వచ్చింది, ఓకేనా? ఇప్పుడు మళ్ళా ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉన్నాయి కాబట్టి 2 + 2 ఏమవ్వాలి? 4 అవ్వాలి. మొత్తం ఇట్ చేస్తే ఏమైపోయింది?
ఇంకో 4 ఓమ్స్ వచ్చింది. ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్లో ఉన్నాయి. ప్యారల్లో ఉన్నప్పుడు రెండింటిని సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, మళ్ళీ 2 ఓమ్స్ వచ్చింది. సేమ్ 4 × 4/4 + 4. ఈ మొత్తాన్ని తీసేసి మళ్ళీ మనం ఏం పెట్టుకోవాలి, ఇంకో 2 ఓమ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సో 2 + 2 ఏమైంది, 4 అయింది. మళ్ళీ ఎరేస్ చేసి ఇలా 4 ఓమ్స్ 2 ఓమ్స్ పెట్టుకోవాలి, 4 ఓమ్స్ పెట్టుకోవాలి. మనం రెండింటిని సాల్వ్ చేసామనుకో సేమ్ మళ్ళీ 2 ఓమ్స్ వచ్చింది. సేమ్ ఇలా బ్యాక్ వైపు నుంచి మనం చేసుకుంటూ రావాలన్నమాట. ఇది మళ్ళీ ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉన్నప్పుడు సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 4 ఓమ్స్ వచ్చింది. ఈ రెండింటిని తీసేసి మనం 4 ఓమ్స్ రాసుకోవాలి. ఇప్పుడు ఇది 4, ఇది 4, రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్లో ఉన్నాయి. 4 × 4/8, 4 1 2, ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు ఇలా ఒకటి వచ్చింది, ఇలా ఒకటి వచ్చింది. ఇది 2 ఓమ్స్ ఫిక్స్. ఈ మొత్తం సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, 2 ఓమ్స్ వచ్చింది. 2 + 2 ఎంత, 4 ఓమ్స్. మన ఆన్సర్ ఏమవ్వాలి, 4 ఓమ్స్. అదనమాట. మీకు ఇంకా సింపుల్గా కూడా చేయొచ్చు, మీకు అర్థం అవ్వాలి కాబట్టి వెనక నుంచి చేసుకుంటూ వచ్చాను. సింపుల్ అనమాట. అర్థమైన తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు. సేమ్ బ్రాంచే కాబట్టి ఒకదానికి ఎంతో కనుక్కొని పెట్టుకుంటూ వచ్చేయచ్చు అలా కూడా, ఓకేనా. కానీ రాని పిల్లలు కూడా ఉంటారు కాబట్టి సడన్గా నేను చెప్తే ప్యానిక్ అవుతారు, ఓకేనా, కాస్త ఇబ్బంది పడతారు అందుకని. సో ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 138 joules of heat is given to gaseous system whose internal energy is 55 joules. Then what will be the value of external work done అన్నాడు. సామాన్యంగా మనకి టోటల్ హీట్ ఎనర్జీ ఈక్వల్ టు ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ ఇలా మనం రాసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు వాడేమన్నాడు, టోటల్ ఎంతంట, 138 joules ఆఫ్ హీట్ని మనం గ్యాస్ సిస్టమ్కి ఇచ్చాం, అంటే 138 ఈక్వల్ టు, ఓకేనా. వాడేం అడిగాడు, ఎక్స్టర్నల్ అడిగాడు. సో ఎక్స్టర్నల్ అంటే మనకి ΔW అడిగాడు. ΔU ఎంత, 55. ఇది తీసుకురండి, 138 - 55, టోటల్ మైనస్ ఇంటర్నల్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్, ఓకేనా. 8లోంచి 5 తీస్తే 3, 13లోంచి 5 తీస్తే 5 3 8, 83 joules. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఓకేనా. అది కాబట్టి 138 హీట్ ఇస్తే ఇంటర్నల్ 55 అయితే ఎక్స్టర్నల్ ఎంత అయింది, ఎక్స్టర్నల్ వర్క్ ఎంత అయింది, 35 అయింది, ఓకేనా. సింపుల్, ఏమీ లేదు. వాడు వర్క్ అడిగాడు, చేంజ్ ఇన్ ఎనర్జీ 138 - 55 అలా కూడా వేయచ్చు, ఓకేనా. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, మీకు అర్థం అవ్వాలని అలా చెప్పా అంతే. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఏ వుడెన్ బ్లాక్ ఆఫ్ 45 cm³ ఈజ్ ఫ్లోటింగ్ ఇన్ వాటర్ సచ్ దట్ 15 cm ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ ఇన్సైడ్ ద వాటర్. మొత్తం వాల్యూమ్ ఎంత, 45. దాంట్లో సబ్మెర్జ్డ్ వాల్యూమ్ అంటే మునిగి ఉన్నదంతా 15 cm³. ఫైండ్ ద డెన్సిటీ ఆఫ్ ది బ్లాక్. డెన్సిటీ అడిగాడు మనల్ని, ఓకేనా. జాగ్రత్తగా చూడండి. 45 cm³ వాల్యూమ్ ఉంది, మునిగిందంతా 15 cm³ మాత్రమే, ఓకేనా. సో మనం ఎలా చేయాలి, సో టోటల్ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ది బ్లాక్ ఇంటూ జీ వాల్యూ, ఓకేనా. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది బ్లాక్, డెన్సిటీ ఆఫ్ ది బ్లాక్, జీ వాల్యూ ఈక్వల్ టు బియాన్సీ ఫోర్స్కి ఈక్వల్ అవ్వాలిగా. అర్థమైందా మీకు పాయింట్, అర్థమైందా. ఇప్పుడు మనం ఇన్సైడ్ కనుక్కోవాలి. సో వాల్యూమ్ ఇన్సైడ్ ఇంటూ, ఇప్పుడు మనం డెన్సిటీ ఆఫ్ ది బ్లాక్ వేసాం, మరి ఇక్కడ ఏం వేయాలి, డెన్సిటీ ఆఫ్ ది వాటర్ వేయాలి ఇంటూ జీ వాల్యూ. ఇదన్నమాట స్టెప్, ఏం లేదు. బియాన్సీ ఫోర్స్ ఈక్వల్ చేస్తున్నాను, ఓకేనా. వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఇంటూ జీ వేస్తే బియాన్సీ ఫోర్స్ వచ్చింది. టోటల్ వాల్యూము, ఇది ఇన్సైడ్ వాల్యూము, ఓకేనా. మనకి డెన్సిటీ ఆఫ్ ది బ్లాక్ కావాలి అంటే మనకి ఇది కావాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ జీ వాల్యూ కొట్టేస్తే డెన్సిటీ ఆఫ్ బ్లాక్ ఈక్వల్ టు
V volume inside by density of water by V volume total వేస్తే సరిపోయింది. ఇన్సైడ్ వాల్యూమ్ ఎంత అంటే ఎంత మునిగింది, సింపుల్ పాయింట్ 15, టోటల్ ఎంత 45, 15 ఒకట్లు 15 మూడు 45, 1/3 0.33 ఎక్కడుంది, ఇదిగోండి సింపుల్. నేను డైరెక్ట్గా నేనేం చెప్పేస్తాను, ఎంత మునిగింది 15 బై టోటల్ ఎంత 45, 15 మూడు 45, 1/3 అని చెప్పేయచ్చు. కానీ రేపు ఎప్పుడైనా క్వశ్చన్లో వేరే పారామీటర్ అడిగినప్పుడు మీకు ఇలా చేయడం తెలియాలి. ఓకేనా, ఎంత మునిగింది, ఎంత తేలింది అలా కూడా అడుగుతాడు. ఎంత ఇమ్మెర్స్డ్ అంటాడు, ఇక్కడ సబ్మెర్జ్డ్ అన్నాడు, రేపు ఇమ్మెర్స్డ్ అంటాడు. ఓకేనా, అంటే తేలి ఆడేది అనమాట. అలా పూర్తిగా మునక్కుండా ఉన్నది ఏంటి, అలా డిఫరెంట్గా అడిగినప్పుడు ఒక పక్కన బ్లాక్ డెన్సిటీ, బ్లాక్ వాల్యూమ్, ఇంకో పక్కన ఎంత మునిగింది, డెన్సిటీ ఆఫ్ వాటర్, ఇలా కంపారిజన్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, కానీ ఇక్కడ డెన్సిటీ అడిగాడు కాబట్టి చాలా సింపుల్గా చెప్పేయచ్చు. ఓకేనా, సో ఎంత మునిగింది 15, టోటల్ ఎంత 45, ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్ అన్నాడు. ఇది ఉండదులే, బొమ్మ సరిగ్గా రాలేదు. చూడండి, ఇలా కరెంట్ వెళ్ళింది, ఇలా వెళ్ళినప్పుడు కరెంట్ ఏమైంది, దీంట్లోకి వెళ్ళింది, ఈ రెండిట్లో సేమ్ కరెంట్ వెళ్ళింది, ఇలా వెళ్ళి ఇలా వచ్చింది కాబట్టి. సో 10 + 10 ఎంత 20 ohms, కింద 10 ohms ఉంది. సో 20 × 10 బై మొత్తం 30 కొట్టేస్తే 20/3 అంటే 6.6 ohms. ఓకేనా, పాయింట్ అర్థమైందా? దీన్ని ఇలా కూడా ఒకటి బొమ్మ, ఇది కాదు అసలు, ఇది ఎగ్జాక్ట్గా ఇలాగైనా బొమ్మ. మూడు 6 18 అంతేలే. ఈ బొమ్మ ఇలా, ఈ బొమ్మకైతే ఆన్సర్ ఇది అనమాట. ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, 10 + 10 20, కింద ఇది ప్యారల్లో ఉండిద్ది. ఓకేనా, మీకు ఇప్పుడు ఇంకోటి ఇస్తా చూడండి. కాస్త డిఫరెంట్గా ఇస్తాను. ఇది 10 ohms, ఇది 10 ohms, ఇది 10 ohms. దీని ఆర్ ఈక్వలెంట్ ఎంత కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా, ఆర్ ఈక్వలెంట్ ఎంత. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థిక్నెస్ డి ఇన్ ద లెటరింగ్ ఏ మెథడ్ అన్నాడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. టైప్ ఏ లెటరింగ్కి టైప్ బి లెటరింగ్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, లైన్ థిక్నెస్. టైప్ ఏ లెటరింగ్లో, టైప్ బి లెటరింగ్లో మనం థిక్నెస్ మాట్లాడుతున్నప్పుడు డీతో మాట్లాడతాం అనమాట. థిక్నెస్ని మనం ఎలా చెబుతాం, హైట్లో చెబుతాం. థిక్నెస్ ఈక్వల్ టు h/14. ఇక్కడ ఓవరాల్ హైట్ని 14 పార్ట్స్గా మనం చేసుకుంటాం అనమాట. సో హైట్లో 14 పార్ట్స్ చేసినప్పుడు మనకి థిక్నెస్ వచ్చింది. ఇది లైన్ థిక్నెస్ అనమాట. ఇక్కడ మాట్లాడుకున్నాం అనుకోండి h/10. మనల్ని ఏం అడిగాడు, టైప్ ఏ అడిగాడు, అంటే h/14 మన ఆన్సర్ అవ్వాలి. అయితే లాస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు స్పేస్ బిట్వీన్ వాట్స్ అని చెప్పాను. దీంట్లో స్పేస్ బిట్వీన్ వాట్స్ ఎంత ఉండిద్ది 6/14. దీంట్లో స్పేస్ బిట్వీన్ వాట్ ఎంత ఉండిద్ది 6/10. h/14 వేరు, h/10 వేరు, 6/10 వేరు, 6/14 వేరు. ఇది స్పేస్ బిట్వీన్ ద వాట్స్. ఓకేనా, ఇది థిక్నెస్ అనమాట. రెండు ఒకటి కాదు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, చూసుకోండి. ఓకేనా, కాబట్టి టైప్ ఏ లెటరింగ్లో థిక్నెస్ h ఈక్వల్ టు d ఈక్వల్ టు h/14. అదే టైప్ బిలో d థిక్నెస్ ఈక్వల్ టు h/10. ఓకేనమ్మా, ఆ థిక్నెస్ ఇక్కడ నేను చూపించాను బొమ్మలో. క్లారిటీ వచ్చిందా? ఇలాంటి క్వశ్చన్స్ చేస్తా కన్ఫ్యూజ్ చేసే విధంగా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ లైన్ అండ్ డైమెన్షన్ లైన్ అన్నాడు. ఆబ్జెక్ట్ లైన్ అంటే ఇలా గీయకూడదు, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు నేను చదువుతా.
ఇది ఒక ఇమేజ్ అనుకోండి. ఇప్పుడు దీని థిక్నెస్ చూపించాలి. ఈ మధ్యలో గ్యాప్ ఎంత అంటున్నాడు. ఈ మధ్యలో గ్యాప్ 10 mm ఉండాలి. ఇది ఆబ్జెక్ట్ లైన్. మనం తీసుకున్న ఇమేజ్, మనం తీసుకున్న డ్రాయింగ్ ఒక బేస్ లైన్ అనమాట. దీని నుంచి డైమెన్షన్ లైన్ గీసేటప్పుడు నువ్వు గ్యాప్ ఎంత తీసుకోవాలి? 10 mm గ్యాప్ ఉండాలి. ఆ 10 mm గ్యాప్తో నువ్వు గీయాలి అన్నాడు. ఓకేనా? సో ఆబ్జెక్ట్ లైన్ అండ్ డైమెన్షన్స్ లైన్కి గ్యాప్ ఎంత ఉండాలి? 10 mm ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ బాగా 2-3 సార్లు కనపడింది. నెక్స్ట్, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద ఫార్ములా S = CT cube. T is the time and the dimensional formula for C అన్నాడు. ఓకే, డైమెన్షనల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ S = C × T³ అన్నాడు. వాడు Cకి డైమెన్షనల్ ఫార్ములా అడిగాడు. అంటే C = S/T³. S అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ అంటే దానికి L వస్తుంది. T అంటే టైం అంటే దానికి T³ వస్తుంది. పైకి వెళ్తే L × T⁻³ సో డైమెన్షనల్ ఫార్ములా ఏమవ్వాలి? ఏ ఆప్షన్ అవ్వాలి. ఇలాంటివి నేను చాలా చేసి చూపించాను మీకు. ఓకేనా? సేమ్ వాడు ఏమి ఇచ్చాడో అది తీసుకొని మిగతాన్ని పక్కన రాసుకొని వాడికి సంబంధించి ఏ డైమెన్షనల్ ఫార్ములా ఉండితే అది పెట్టాలి. డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్, టీ అంటే టైము. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వెన్ 2 pieces ఆఫ్ మెటల్ ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ అన్నాడు. 2 లోహపు ముక్కల్ని నీటిలో ముంచినప్పుడు వాటిపై సమానమైన ప్లవన బలం అంటే బియాన్సీ ఫోర్స్ సేమ్గా ఉందన్నమాట. అంటే దీని మీద ఈక్వల్గా 2 లోహపు ముక్కల్ని నీటిలో ముంచినప్పుడు సమానమైన ప్లవన బలం వాటి మీద ప్రయోగించబడుతుంది. ఓకేనా? ఓకే, అప్పుడు ఏది సేమ్గా ఉండిద్ది అన్నాడు. బోత్ పీసెస్ ఆఫ్ సేమ్ వెయిటా? కాదు. సేమ్ డెన్సిటీయా? కాదు. ఇది కరెక్ట్ ఆన్సర్. సేమ్ వాల్యూమ్. బోత్ పీసెస్ హ్యావ్ సేమ్ వాల్యూమ్. రెండింటికి వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండి తప్ప డెన్సిటీ కాదు. బోత్ పీసెస్ అన్నాడు, తప్పు. ఓకేనా? అసలు మనం బియాన్సీ ఫోర్స్ మాట్లాడుతున్నప్పుడు మనం డెన్సిటీ ఆఫ్ వాటర్ మాట్లాడతాం. ఓకేనా? కాబట్టి సబ్మర్జ్డ్ వాల్యూమ్ ఉండి చూసారా, అది ఆ రెండింటికి ఎలా ఉండిద్ది? సేమ్గా ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఈక్వల్ బియాన్సీ ఫోర్స్ని 2 లోహపు మొక్కలు అనుభూతి చెందినప్పుడు. సో ఈక్వల్ అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. వాటి రెండింటి మీద ప్లవన బలాలు సమానంగా ఉన్నప్పుడు వాటి వాల్యూమ్స్ 2 ఘనపరిమాణాలు సేమ్గా ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు, ఇఫ్ ఏ పార్టికల్ స్టార్ట్స్ అట్ రెస్ట్ అండ్ మూవ్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 120 మీటర్ ఇన్ 8th సెకండ్ అన్నాడు. ఓకేనా? అంటే 8వ సెకండ్లో మాత్రమే 120 meters ట్రావెల్ చేసింది. దెన్ ఇట్స్ యాక్సలరేషన్ అన్నాడు. ఓవరాల్గా అడగల, 8వ సెకండ్లో ప్రయాణించిన దూరం అడిగాడు. మీకు చెప్పాను ఫార్ములా S = U + A/2 × 2n - 1. ఇది ఫార్ములా. పలానా సెకండ్లో ప్రయాణించిన దూరం అంటే S = U + A/2 × 2n - 1. S అంటే 120, U వాల్యూ రెస్ట్ అన్నాడు కాబట్టి 0, ఏ వాల్యూ ఎంత కనుక్కోవాలి? A/2 ఇంటూ ఎన్నో సెకండ్ 8, n = 8, 8 2 16 - 1. సో 120 = A/2 ఇంటూ 15, 15 8 120. A = 8 2 16. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? 16 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, పలానా సెకండ్లో ప్రయాణించిన దూరం అనగానే మనం ఇలా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ అన్ ఆబ్లిక్ ప్రొజెక్షన్ ఇన్ విచ్ డెప్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ షో ఇన్ ఫుల్ సైజ్ అన్నాడు. డెప్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇదిగోండి, ఇది ఈ లైన్ని ఫుల్ లెంత్ మనం చూపించినప్పుడు ఆ ఆబ్లిక్ ప్రొజెక్షన్లో ఒక రకం ఉంది, దాన్ని ఏమని పిలుస్తారు అన్నాడు. ఆర్థోగ్రఫిక్ కాదు, ఫిష్ ఐ కాదు, పర్స్పెక్టివ్ కాదు. ఆన్సర్ డి, క్యావిలియర్ ప్రొజెక్షన్ అంటారు. సో క్యావిలియర్ ప్రొజెక్షన్లో ఏం చేస్తారంటే ఈ రిసీడింగ్ లైన్ ఉంది కదా, దాన్ని మనం ఫుల్ లెంత్ చూపిస్తాం అన్నమాట. ఫుల్ లెంత్ చూపిస్తాం. ఓకేనా? దీంట్లోనే ఇంకోటి ఉండిద్ది, ఆఫ్ లెంత్.
అలా ఆఫ్ లైన్ చూపించామనుకోండి దాన్ని క్యాబినెట్ ప్రొజెక్షన్ అంటారు. సో ఈ ఆబ్లిక్ ప్రొజెక్షన్లో మనకు రెండు రకాలు ఉంటాయి, ఒకటి క్యావెలియర్, ఇంకోటేమో క్యాబినెట్. ఏంటి సార్ తేడా? క్యావెలియర్లో ఫుల్ లెంత్ చూపిస్తాం 1:1, ఇక్కడ 1:2, 1/2 చూపిస్తాం అనమాట. ఓకేనా, ఆఫ్ చూపిస్తాం అనమాట. కాబట్టి దీన్ని క్యాబినెట్ ప్రొజెక్షన్ అంటాం. ఇక్కడ ఆఫ్ లెంత్ అని గుర్తుపెట్టుకోండి. ఆ రేషియో ఎలాగైనా అవ్వచ్చు, మీకు 1, 1/2 ఇలా డిఫరెంట్గా మార్చచ్చు. దాన్ని గమనించండి. ఆఫ్ లెంత్ అయితే క్యాబినెట్, ఫుల్ లెంత్ అయితే క్యావిలియర్. ఓకేనమ్మా. 13వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ ఇండికేటర్ ఆఫ్ SO2 పొల్యూషన్ అన్నాడు. SO2 పొల్యూషన్ రిప్రజెంట్ చేయడానికి మనం దేన్ని ఎక్కువగా వాడతాం అంటే, పలానా ప్రాంతంలో సల్ఫర్ డైఆక్సైడ్ పొల్యూషన్ ఉంది అని మనకు ఒక ఇండికేటర్ ఉండిద్ది. బ్రయోఫైటే కాదు, టెరిడోఫైటే కాదు, లైకెన్. లైకెన్ ఈజ్ ఆల్గే ప్లస్ ఫంగై. ఈ రెండింటిని కలిపితే మనం లైకెన్ అంటాం. ఇది ఒక రకమైన థాలోఫైటా. థాలోఫైటా వర్గానికి సంబంధించింది అనమాట. థాలోఫైటా, బయోఫైటా, టెరిడోఫైటా మనం మాట్లాడుకుంటాం కదా, అదనమాట. ఓకేనా, ఈ లైకెన్ వాడుతూ ఉంటాం. అవి వెళ్ళంగానే లైకెన్ షేప్ కానీ వాటి కలర్ కానీ మారిపోతూ ఉండిద్ది. సో దాన్ని బట్టి ఆ ప్రాంతంలో SO2 పొల్యూషన్ అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్, PPE is generally used to carry out maintenance activities except which of the following అన్నాడు. PPE అనే ఈ కిట్ సాధారణంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు నిర్వహణ పనులను చేపడటానికి ఉపయోగిస్తారు. కింది వాటిలో ఏది తప్ప అన్నాడు. అంటే పీపీఈకి దీనికి సంబంధం లేదు. పీపీఈలో సేఫ్టీ గ్లాసెస్ ఉంటాయా? ఉంటాయి. గ్లౌస్ ఉంటాయా? ఉంటాయి. ఎయిర్ ప్లగ్ ఉండిద్దా? ఉండిద్ది. వర్క్ పర్మిట్ అనేది పీపీఈకి సంబంధించింది కాదు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్కి దీనికి సంబంధం లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ 75 సెంటీమీటర్స్ దెన్ వాట్ విల్ బి ద ఐసోమెట్రిక్ లెంత్ అన్నాడు. ఓకేనా, ఐసోమెట్రిక్ లెంత్ ఎంత అని అడిగాడు. యాక్చువల్ లెంత్ ఎంత? 75 సెంటీమీటర్లు. మీకు ఐసోమెట్రిక్ లెంత్ కావాలంటే దేంతో మల్టిప్లై చేయాలని చెప్పాను? 0.816 దాంతో మల్టిప్లై చేయాలి. చూడండి, 816ని 75తో మల్టిప్లై చేస్తే 5 6 30, 5 1 5 3 8, 5 8 40, 7 6 42, 7 1 7, 7 4 11, 7 8 56, 1 57, 0 10 2 11, 61.2 వచ్చింది. ఇది కాదు. డి ఆప్షన్ దగ్గరలో ఉంది. 61.2 నియర్గా ఉంది. సో 61.5 అనేది ఏంటి? ఐసోమెట్రిక్ లెంత్ ఆఫ్ ది స్కేల్. సో ఇది 75 సెంటీమీటర్లు ఉంటే ఇది ఎంత ఉండిద్ది? 61.2 ఉండిద్ది. కానీ చూస్తానికి మీకు పెద్దగా కనపడుతుంది. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందా? తర్వాత క్వశ్చన్, వెన్ వర్క్ ఏరియా ఈజ్ రిప్రజెంటెడ్ బై ఇమాజినరీ కటింగ్ ప్లేన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్నాడు. ఇమాజినరీ కటింగ్ ప్లేన్తో మనం చూపించినప్పుడు, ఒక పని ప్రాంతాన్ని ఊహాత్మక కటింగ్ ప్లేన్తో సూచించినప్పుడు మనం దాన్ని ఏమంటారు? ఆ వ్యూని ఏమనాలి? ఆక్సిలరీ వ్యూ అంటారా? కాదు. ఇమాజినరీ అంటారా? కాదు. ఆన్సర్ ఈ సెక్షనల్ వ్యూ. ఓకేనా, సెక్షనల్ వ్యూ అనమాట. నువ్వు కట్ చేసి చూపిస్తున్నావు కటింగ్ ప్లేన్తో, అడ్డుకొత్త వైశాల్యాలు అంటాను చూసారా, అలాంటివి అనమాట. నువ్వు కట్ చేసినప్పుడు సెక్షనల్ వ్యూ కనపడింది. సో సెక్షనల్ వ్యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం సెక్షనల్ వ్యూని చూపించాలంటే కటింగ్ ప్లేన్ లేని వాడాలి. ఓకేనా. తర్వాత 17వ క్వశ్చన్, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ 1.8 × 10⁻⁵ పర్ డిగ్రీ సెల్సియస్, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అన్నాడు. ఓహో, మనకు తెలుసు కదా, ఆల్ఫా, బీటా, గామా. ఆల్ఫా అంటే లీనియర్ ఎక్స్పాన్షన్, బీటా అంటే ఏరియా ఎక్స్పాన్షన్, గామా అంటే వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు వాడు ఏమన్నాడు? లీనియర్ ఎక్స్పాన్షన్ ఇచ్చాడు మనకి. ఎంత? 1.8 × 10⁻⁵. మనల్ని ఏమి అడిగాడు? వాల్యూమ్ అడిగాడు. అంటే మనకి రిలేషన్ తెలియాలి. బీటా ఈక్వల్ టు 2 × ఆల్ఫా, గామా ఈక్వల్ టు 3 × ఆల్ఫా. ఇదన్నమాట అర్థం. ఓకేనా. అంటే నీకు ఆల్ఫా తెలిస్తే చాలు, బీటా చెప్పచ్చు 2 ఆల్ఫా, గామా చెప్పచ్చు 3 ఆల్ఫా. సో 3 × 1.8 × 10⁻⁵, 18 3 54. సో 5.4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి, ఇది సింపుల్ మిషన్స్లో గేర్ సిస్టమ్ అనమాట. ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచి కంపట్లేదు, కానీ క్వశ్చన్ ఒకటి వచ్చిందని చెబుతున్నాను. ఇన్ ఫిక్స్డ్ గేర్ ట్రైన్ ద డ్రైవర్ హ్యాజ్ 225 టీత్. డ్రైవర్ అంటే పెద్దది, ఇదిగోండి దీనికి 225 టీత్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ది వైల్ ద ఫాలోవర్కి ఇంకో పేరు కూడా ఉంది, డ్రైవెన్. దీన్ని డ్రైవర్ అంటారు, దీన్ని డ్రైవెన్ అంటారు. దాని టీత్ ఎంత అంట? 75. ఓకే, సో ఫర్ ఎవ్రీ 50 టన్స్ ఆఫ్ డ్రైవర్ ఇది 50 రొటేషన్లు జరిగేటప్పటికి ద ఫాలోవర్ చేంజెస్ డాష్ టైమ్స్. ఇది ఎన్ని రొటేషన్స్ తిరిగిద్ది అన్నాడు. దీని పళ్ళు ఇచ్చాడు 225. పళ్ళు అంటే ఇవి అనమాట. దీన్ని ఇచ్చాడు 75, అంటే మనకి టీత్ రేషియో ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇది 50 రొటేషన్ తిరిగితే ఇది ఎంత అన్నాడు. అంటే ఒక పరంగా అడిగితే స్పీడ్ అడిగాడు అనమాట. ఓకేనా, స్పీడ్ సింపుల్ పాయింట్. మిమ్మల్ని ఎప్పుడైనా ఇలా అడిగినప్పుడు N1/N2 ఈక్వల్ టు T2/T1, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. N1/N2. ఓకేనా, ఇది N1 అనుకోండి, ఇది N2 అనుకోండి. N1 అనగానే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? టీత్ తీసుకోవాలి. ఫస్ట్ డ్రైవెన్ రాయాలి. సారీ, ఈ పేరు రాసుకుంటే మనకు క్లారిటీ ఉండిద్ది. నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ఈ పేరు మనం పెట్టుకోవద్దు, సింపుల్గా మనం రాసుకుందాం, ఇప్పుడే మనకు గుర్తుండిద్ది. ఇప్పుడు చూడండి, నేను రాసుకుంటున్నాను టీత్ ఆఫ్ డ్రైవర్, డ్రైవెన్, టీత్ ఆఫ్ డ్రైవెన్, ఇది డ్రైవెన్, ఇది డ్రైవర్, బై టీత్ ఆఫ్ డ్రైవర్. ఓకేనా, టీత్ ఆఫ్ డ్రైవర్ ఎన్ని? 75. టీత్ ఆఫ్ డ్రైవర్ ఎంత? 225. కన్ఫ్యూజ్ అవ్వకూడదని వాడు ఫాలోవర్ అని ఇస్తాడు, కానీ మీరు 2 పేర్లు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇది డ్రైవరు, ఇది డ్రైవెన్. ఓకే, మనకు వచ్చేసింది. ఇప్పుడు మనకేం తెలియాలి? స్పీడ్ రేషియో తెలియాలి. ఓకేనా, ఇప్పుడు సింపుల్గా మనం సాల్వ్ చేస్తే ఇది N2, ఇది N1 అనుకుందాం లెక్క ప్రకారంగా ఆర్డర్. సో N2/N1 ఈక్వల్ టు, అంటే 75/225, దాన్నే N2/N1 ఈక్వల్ టు T1/T2. ఓకేనా, T1 అంటే మనకేమొచ్చింది? 50 రొటేషన్స్ వచ్చింది. 75/225 ఈక్వల్ టు 50/x. సెకండ్ హ్యాండ్ రొటేషన్స్ మనకు తెలియదు, కనుక్కోవాలి, అదనమాట. ఓకేనా, 10 25 రోజులు 25 3 3 21 3 5 15 75 రోజులు 150, కాబట్టి 150. ఇది 50 రొటేషన్లు తిరిగేటప్పటికి ఇది 150 రొటేషన్లు తిరిగిద్ది అనమాట. సింపుల్ ఫార్ములా. N2/N1 ఈక్వల్ టు N1/N2. మీరేమనుకోవాలి? N1ని డ్రైవర్ అనుకోవాలి, N2ని డ్రైవెన్ అనుకోవాలి. అప్పుడు మీకు సింపుల్గా ఉండిద్ది. ఓకేనా, దీన్నేమో టీత్ రేషియో అంటారు, దీన్నేమో స్పీడ్ రేషియో అంటారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, దీని గురించి నేను గేర్ రేషియో అని చెప్పి, ట్రైన్ వాల్యూ అని చెప్పి చాలా పదాలు చెప్పాను సింపుల్ మిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. అది చూస్తే చాలా మంది గుర్తుండిద్ది. ఓకేనా, మంచి క్వశ్చన్. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ హోంవర్క్ అనమాట, మీకు హోంవర్క్ క్వశ్చన్. ఓకేనా, సో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో కరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఇది మీకు ఎన్విరాన్మెంట్ అనే సెక్షన్ కింద మాట్లాడుకోవచ్చు. సో ఆన్సర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. జోనింగ్ ఏరియాస్ ఆన్ ద డ్రాయింగ్ షీట్ ఆర్ అన్నాడు. జోనింగ్ ఏరియాస్ అన్నాడు. ఓకేనా, జోనింగ్ ఏరియాస్ అనేవి డ్రాయింగ్ షీట్లో ఎలా ఉంటాయి అన్నాడు. స్క్వేర్స్గా ఉంటాయా? కాదు, ఇదిగోండి రెక్టాంగిల్స్లో ఉంటాయి అన్నమాట జోనింగ్ ఏరియాస్. ఇదిగోండి ఇవే, ఇది ఒక రెక్టాంగులర్, ఇది ఒక రెక్టాంగులర్, ఇది ఒక రెక్టాంగులర్. మనకి టైటిల్ బ్లాక్ కానీ మిగతాయి కానీ మనం అక్కడ రాస్తున్నాం చూసారా,
కొన్ని విషయాలు మెన్షన్ చేయడానికి మనం అక్కడ కొంత స్పేస్ పెట్టుకున్నాం కదా. సో అవన్నీ ఏంటి, అవన్నీ కూడా ఎప్పుడు కూడా రెక్టాంగిల్స్లో మనం చూపిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ జోనింగ్ ఏరియాలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకి ఇది జోనింగ్ ఏరియా అనుకోండి, ఓకేనా. ఈ జోనింగ్ ఏరియాలో ఎప్పుడైనా మనం విడ్త్ లెంత్ని ఎప్పుడు కూడా హారిజాంటల్ గ్రిడ్ అంటారు దీన్ని. లెంత్ని ఎప్పుడు కూడా న్యూమరికల్ వాల్యూస్తో చూపించాలి. విడ్త్ని ఎప్పుడు కూడా, వర్టికల్ గ్రిడ్ని ఎప్పుడు కూడా లెటర్స్తో చూపించాలి, ఓకేనా. సో డ్రాయింగ్ షీట్ మీద ఉండే జోనింగ్ ఏరియాస్ ఎప్పుడు కూడా రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి, మీకు బొమ్మలో చూపించినట్టు. వాటికి విడ్త్ని లెటర్స్తో చూపించాలి, లెంత్ని న్యూమరికల్స్తో చూపించాలి. దట్ ఈస్ ద మ్యాండేటరీ అనమాట. దీన్ని హారిజాంటల్ గ్రిడ్ అంటారు, దీన్ని వర్టికల్ గ్రిడ్ అంటారు. ఎందుకు ఈ జోనింగ్ ఏరియా, ఎందుకంటే యూ కెన్ లొకేట్ స్పెసిఫై ఐటమ్ ఈజీగా స్పెసిఫై చేసి నువ్వు లొకేట్ చేయొచ్చు. పలానా దగ్గరికి వెళ్ళిపోయి ఈ వాల్యూ ఇది అని ఈజీగా చెప్పచ్చు అనమాట. అలా ఈజీ లొకేషన్ కోసం మనం దాన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఓకేనమ్మా. కమింగ్ టు ఇఫ్ ఏ పర్సన్ ఫెయింట్స్ డ్యూ టు సఫోకేషన్ అన్నాడు. ఊపిరాడకు ఒక వ్యక్తి మూర్చపోతే చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటి అన్నాడు. ఏం చేయాలి? అతనికి వేడి పానీయం ఇవ్వాలి? కాదు. స్ప్రింకిల్ కోల్డ్ వాటర్ ఆన్ హిస్ ఫేస్? కాదు. ప్లేస్ హిమ్ ఆన్ ఎ వెల్ వెంటిలేటెడ్ లొకేషన్? ఇది కరెక్ట్, ఓకేనా. వాడు గాలి ఆడక పడిపోయినప్పుడు గాలి వచ్చే ప్రదేశంలో వాడిని పెట్టాలి, అది ప్లస్ అనమాట, ఓకేనా. వీ నీడ్ టు ప్లేస్ హిమ్ ఏ వెంటిలేటెడ్ లొకేషన్. కమింగ్ టు if the definition of a normal surface is one that is parallel to principal plane of projection, frontal horizontal profile, then for the object is pictured, how many normal surfaces are there అన్నాడు. ఏమీ లేదు, సాధారణ ఉపరితలం యొక్క నిర్వచనాన్ని మనం ప్రొజెక్షన్ ప్రకారంగా చెప్పాలి అంటే సామాన్యంగా ఫ్రంటల్, హారిజాంటల్, ప్రొఫైల్ ఇలా మనం మూడు వ్యూస్ చూస్తాం. కానీ ఆ 3 వ్యూస్లో మనకి మొత్తం ఆరు ఉపరితలాలు వస్తాయి అన్నమాట. సో 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉదాహరణకి టాపు, బాటము, ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్. చూసారా, మొత్తం మనకి ఏమొచ్చినాయి? 6 ఉపరితలాలు వచ్చినాయి. కాబట్టి సాధారణ ఉపరితలానికి ఒక నార్మల్ ఫేసెస్ ఉంటాయి. అవి ఎన్ని అంటే 6 అనమాట. దాన్ని కాస్త డిఫరెంట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు అంతే, ఓకేనా. వీ హ్యావ్ 6 ఫేసెస్, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద మెయిన్ పర్పస్ ఆఫ్ మాడ్యులేషన్. మాడ్యులేషన్ ఎందుకు చేస్తారు? సింపుల్, ఒక మెసేజ్ సిగ్నల్ ఉంది, దాన్ని మనం చాలా దూరం పంపించాలి. మెసేజ్ సిగ్నల్ ఈజ్ ద లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. దీన్ని ఎక్కువ దూరం పంపించాలంటే దీనికి ఒక తోడు హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కలపాలి. దీన్ని మనం ఏమంటాం? క్యారియర్ అంటాం. ఒక మెసేజ్ సిగ్నల్కి క్యారియర్ సిగ్నల్ని కలపడాన్నే మాడ్యులేషన్ అంటాం. ఇదిగోండి, ఇది మెసేజ్ సిగ్నల్ లో ఫ్రీక్వెన్సీ, ఇది క్యారియర్ హై ఫ్రీక్వెన్సీ, దీన్ని కలిపేసాం, దీన్ని మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటారు. దీన్ని మనం ఏం చేస్తాం? చాలా దూరం పంపిస్తాం అన్నమాట. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? సి ఆప్షన్. టు అచీవ్ ద వేవ్ ఫార్మ్ ఆఫ్ ది క్యారియర్ వేవ్ టు ట్రాన్స్మిట్ లో ఫ్రీక్వెన్సీ ఇన్ఫర్మేషన్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. తక్కువ లో ఫ్రీక్వెన్సీ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా లాంగ్ డిస్టెన్స్ పంపించడానికి మనకు ఉపయోగపడుతూ ఉండిద్ది అనమాట, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, డ్యూ టు విచ్ ప్రాపర్టీ ద ఫాలింగ్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ స్పెరికల్ అన్నాడు, ఓకేనా. ఫాలింగ్ డ్రాప్ అంటే పడే నీటి బొట్టు గోళాకారంగా ఎందుకుంటుంది, అలా ఉండటం వెనకాల కారణం ఏంటి అన్నాడు, ఓకేనా. ఏంటి? వాటర్ సాల్యుబిలిటీ కాదు, క్యాపిలారిటీ కాదు, విస్కాసిటీ కాదు. ఆన్సర్ ఈజ్ తలతన్యత, సర్ఫేస్ టెన్షన్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట, ఓకేనా. ఎందుకు? సామాన్యంగా వాటర్ మీద కొన్ని బలాలు పనిచేస్తాయి. ఎలా చెప్పాలి మీకు? వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా, వాటర్ మాలిక్యూల్స్ కొన్ని గుణం చదువుతున్నా. వాటర్ మాలిక్యూల్స్ ఆల్వేస్ వాంట్ టు స్టిక్ టు ఈచ్ అదర్.
ఒక కుటుంబంలో అరే మనందరం దగ్గరగా కలిసి ఉండాలిరా అని ఎలా అనుకుంటారో, ఈ వాటర్ మాలిక్యూల్స్ కూడా వాటి మధ్య కొహెసివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఏ ఫోర్సెస్? కొహెసివ్ ఫోర్సెస్. అవి ఉండటం వల్ల ఎప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఆ కొహెసివ్ ఫోర్స్కి గురై అన్నీ ఒక చోట స్టిక్ అని అయి ఉంటాయి. అలా అయి ఉండటం వల్ల ఎప్పుడు కూడా అవి గోళాకారంలో వస్తూ ఉంటాయి. వాటి మధ్య మంచి తన్యతా బలాలు ఉంటాయి. అందువల్ల అవి దగ్గరగా ఉండి స్పెరికల్ షేప్లో కనపడుతూ ఉంటాయి. ఓకేనా? దీనికి ఆపోజిట్గా ఇంకో ఫోర్స్ ఉండిద్ది, ఎడ్గెసివ్ ఫోర్సెస్. ఇది ఎక్కడ ఉండిద్ది అంటే, ఉదాహరణకి ఒక వాటరు గ్లాస్లో పోసావు, గ్లాస్లో పోసిన వాటర్ని మళ్ళీ వేరే దాంట్లో బయట పడేసావు అనుకో, గ్లాస్కి చుట్టువైపులా చిన్న వాటర్ బబుల్స్ అతుక్కొని ఉంటాయి. అంటే వాటర్ అనేది గ్లాస్కి స్టిక్ అని అవడానికి ఇష్టపడింది. అంటే కోసివ్ ఫోర్స్ అంటే అర్థం ఏంటంటే, వాటర్ మాలిక్యూలు ఒకదానికోటి దగ్గరగా ఉండడానికి ఇష్టపడ్డాయి. కానీ ఎడ్హెసివ్ అంటే వాటర్ వేరే మెటీరియల్తో, అది గ్లాస్ కానీ ఏదైనా కానీ వాటర్ దేంట్లో పోసావో ఆ మెటీరియల్తో అది ఉండటానికి ఇష్టపడుతుంది. సో రెండు సేమ్ అయితే ఏమో కోసివ్, రెండు వేరైతే ఏమో అడ్హెసివ్. ఓకేనా? రెండు పదాలు వచ్చినాయి కాబట్టి చెబుతున్నాను. ఈ కోసివ్ ఫోర్సెస్ వల్ల ఎప్పుడు మాలిక్యూల్స్ దగ్గరగా నెట్టబడి గోళాకారంగా కనపడుతూ ఉంటాయి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంఎస్ వర్డ్ ఫీచర్స్ క్రాసెస్ టెక్స్ట్ అవుట్ బై డ్రాయింగ్ ఏ లైన్ త్రూ ఇట్ అన్నాడు. కింది వాటిలో ఏఎంఎస్ వర్డ్ ఫీచర్ టెక్స్ట్ పై ఒక గీతను గీయడం ద్వారా కొట్టివేస్తుంది అన్నాడు. ఇదిగోండి ఇలా, ఉదాహరణకి ఇలా ఒక పేరు రాసాం, దీన్ని ఇలా కొట్టేయాలి. దాన్ని ఏమంటారు అని అడిగాడు. పేజినేషన్ అంటారా? కాదు, పేజినేషన్ అని అనరు. ఎందుకు? పేజినేషన్ అంటే అర్థం ఏంటి? నెంబరింగ్ ఇవ్వడం అన్నమాట. దాన్ని ఆ పేరుతో ఎందుకు పిలుస్తారు? పిలవరు. తర్వాత సబ్స్క్రిప్ట్. మీకు సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ తెలుసు, అది కూడా కాదు. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్. స్ట్రైక్ త్రూ అంటారు. ఓకేనా? దీన్ని అండర్లైన్ అంటారు. ఇలా రాసి కింద గీసామనుకోండి అండర్లైన్, కానీ ఇలా అడ్డంగా కొట్టేస్తే స్ట్రైక్ త్రూ. దాన్ని ఈ ఆప్షన్ ద్వారా మనం ఎనేబుల్ చేసుకుంటాం ఎంఎస్ వర్డ్లో. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ స్ట్రైక్ త్రూ. వెరీ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్లో ఈ కంప్యూటర్ గురించి బాగా అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్, ద ఆల్టర్నేటివ్ నేమ్స్ ఫర్ ఎలివేషన్ ఇన్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అన్నాడు. ఓకే, ఎలివేషన్కి కొన్ని పేర్లు చెప్పండి అన్నాడు. సామాన్యంగా ఎలివేషన్ అంటే ఏంటి? మనకు తెలిసిన పేరు ఫ్రంటల్ ప్లేన్. ఫ్రంటల్ ప్లేన్ అని చెప్పచ్చు. ఫ్రంటల్ ప్లేన్కి ఇంకో పేరు కూడా ఉంది, వర్టికల్ ప్లేన్, ఇలా కూడా చెప్పచ్చు. లేదా కొరనల్ ప్లేన్, ఇలా కూడా చెప్పచ్చు. కాబట్టి ఎలివేషన్కి ఉన్న పేరేంటి? ఫ్రంట్ ఎలివేషన్ అని అనొచ్చు, ఫ్రంట్ వ్యూ అయినా అనొచ్చు. సో బోత్ ఏ అండ్ బి అనమాట. ఓకేనా? ఎలివేషన్ అంటే ఫ్రంట్ ఎలివేషన్ అనొచ్చు, ఫ్రంట్ వ్యూ అనొచ్చు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఫ్రంటల్ వ్యూ అనే పదం తప్పు, ఈ పదం ఉండదు, ఆ పదమే తప్పు అన్నమాట. ఓకేనా? ఫ్రంట్ ఎలివేషన్ అని ఉండొచ్చు, ఫ్రంట్ వ్యూ అని ఉండొచ్చు. మీకు మూడు ప్లేన్లకు వేరు వేరు పేర్లు చెప్పా. ఫ్రంటల్ ప్లేను, వర్టికల్ ప్లేను, కొరనల్ ప్లేను, ఈ మూడు ఒకటి అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో మిమ్మల్ని బాగా అడుగుతూ ఉంటాడు. ఇంకో ప్లేన్ ఉండిద్ది, వర్టికల్ ప్లేన్. ఓకేనా? ఆ వర్టికల్ ప్లేన్కి ఈ పేర్లన్నీ. వర్టికల్ ప్లేన్కి ఇంకో పేర్లు ఏంటి అంటారు. అప్పుడు మీరు ఫ్రంటల్ ప్లేన్ అనొచ్చు, వర్టికల్ ప్లేన్ అనొచ్చు, కొరనల్ ప్లేన్ అని కూడా పిలవచ్చు. అలా కాకుండా హారిజాంటల్ ప్లేన్ ఉండిద్ది, దానికి ఏమైనా పేర్లు చెప్పండి అంటారు. యాక్సియల్ ప్లేన్ అనొచ్చు, లేదా ట్రాన్స్వర్స్ ప్లేన్ అని కూడా పిలవచ్చు. దానికి మూడు పేర్లు, వర్టికల్ ప్లేన్ కాకుండా రెండు పేర్లు ఉంటాయి, దీనికి హారిజాంటల్ ప్లేన్ కాకుండా రెండు పేర్లు ఉంటాయి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎలివేషన్ అంటే మనం ఏం చెప్పచ్చు? ఫ్రంట్ ఎలివేషన్, ఫ్రంట్ వ్యూ అని చెప్పచ్చు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు పేర్లు కూడా ఎక్స్ట్రాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఎక్కడైనా అడిగితే మీరు ఆన్సర్ చేయొచ్చు.
ఒక్క నిమిషం. ఎస్, పెన్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ క్వశ్చన్. మనం నెక్స్ట్ ఏమైంది, 26 క్వశ్చన్ అయిపోయింది కదా, 27 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెసిస్టర్స్ ఈజ్ నోన్ యాజ్ హీట్ సెన్సిటివ్ రెసిస్టర్ అన్నాడు. హీట్ సెన్సిటివ్ రెసిస్టర్ అని దేన్ని పిలుస్తారని అడిగాడు. ఓకే, దేన్ని పిలుస్తారు? డైపోల్ కాదు, కెపాసిటర్ కాదు, ట్రాన్సిస్టర్ కాదు, థర్మిస్టర్. థర్మిస్టర్ మనం ఏం పిలవచ్చు? హీట్ సెన్సిటివ్ రెసిస్టర్ అనొచ్చు. ఓకేనా? సామాన్యంగా ఇక్కడ ఏం జరిగిద్ది అంటే టెంపరేచర్ కంట్రోల్ చేసిద్ది అనమాట. థర్మిస్టర్ అంటే హీట్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేసిద్ది. అలా ఇంకోటి ఉండిద్ది ఫోటో రెసిస్టర్ అని చెప్పి, ఇక్కడేమో లైట్ కంట్రోల్ చేసిద్ది అనమాట. రెసిస్టెన్స్ని లైట్ కంట్రోల్ చేస్తేనేమో ఫోటో రెసిస్టర్, హీట్ కంట్రోల్ చేస్తేనేమో థర్మిస్టర్. సో ఆన్సర్ థర్మిస్టర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డేటాబేస్ సాఫ్ట్వేర్ యూజ్డ్ ఆన్ కంప్యూటర్స్ అన్నాడు. డేటాబేస్ సాఫ్ట్వేర్ కానిది ఏంటి అన్నాడు. ఏంటది? ఎంఎస్ వర్డ్. ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎడ్జ్, ఎంఎస్ ఎక్సెల్ అవన్నీ కూడా ఏంటి? అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. కానీ ఇవి అడిగింది డేటాబేస్ సాఫ్ట్వేర్. గుర్తుపెట్టుకోండి. ఒకటి ఒరాకిల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటేమో మై ఎస్క్యూఎల్. ఓకేనా? నెక్స్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. నెక్స్ట్ MariaDB, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. IBM DB2, MongoDB, Teradata, MongoDB, IBM DB2, MariaDB, SQL Server, MySQL, Oracle అండ్ Fox Pro. ఇది కూడా ఎంఎస్ ఆఫీస్ వాడిదే. ఇవన్నీ కూడా ఏంటి? డేటాబేస్ సాఫ్ట్వేర్స్. ఓకేనా? స్టోరింగ్ పర్పస్ కోసం మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రేపు ఎప్పుడైనా కానిది అడిగితే ఇవన్నీ మీకు గుర్తున్నాయి అనుకోండి, ఆ రిమైనింగ్ ఆప్షన్ మీరు పెట్టేయచ్చు. ఓకేనమ్మా? కమింగ్ టు ద ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్, the ratio of the weight to pulley for equilibrium of the combination of the pulley shown అన్నాడు. ఏంటి ఆప్షన్స్ మిస్ అయినాయా? ఓకే, నేను ఆప్షన్స్ ఇస్తాను. ఓకేనా? వెయిట్ టు పీ రేషియో అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ 1, సెకండ్ ఆప్షన్ 2, థర్డ్ ఆప్షన్ 3, ఫోర్త్ ఆప్షన్ 4. ఇదన్నమాట. ఏమడిగాడు? మనకు ఒక పుల్లీ సిస్టమ్ ఇచ్చాడు. సో వెయిట్ టు పుల్ అంటే W to P రేషియో మనల్ని అడిగాడు. ఓకేనా? జాగ్రత్త చూడండి. దీని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూస్తాను. ఇక్కడ మనకి P అనమాట ఉంది. ఇక్కడ ఏం ఫోర్స్ ఉందో ఇక్కడ కూడా అదే ఉండిద్ది, PP. ఓకేనా? ఇప్పుడు PP మొత్తం ఎంత అయింది? 2P అయింది. ఇక్కడ ఆ పైన పెట్టింది అలా పెట్టండి. ఇది ఒక బ్యాలెన్సింగ్ స్టాండ్ అనమాట. ఇప్పుడు ఈ P ఏడుకు వచ్చింది, ఇది P. ఇప్పుడు ఇందాకేమో ఇలా కింద వైపుకు ఉంది, ఇప్పుడు చూడండి పై వైపుకుంది 2. ఇది P అయితే ఇది కూడా ఏమవ్వాలి? P అవ్వాలి. PP ఇది ఏమైద్ది? 2P అయింది. ఓకేనా? ఇప్పుడు ఇది కిందకి పనిచేస్తుంది. ఇది 2P అనుకోండి, ఇది కూడా ఏమైద్ది? 2P అయింది. 2P కాస్త ఏమైద్ది? 4P అయింది. అవునా కాదా? సో W = 4P, W/P = 4. సో ఆన్సర్ ఏమవ్వాలి? డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సింపుల్, ఏమీ లేదు. మళ్ళా చదువుతాను చూడండి. ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది P అని తీసుకున్నాం. ఇది P అనుకోండి, ఈ తాడు వైపు ఉన్నది P అయితే ఇటువైపు కూడా ఏమైద్ది? P అయింది. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న 2 ఏమైద్ది? యాడ్ అయింది, 2P అయింది. అక్కడ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇది P అనుకోండి, ఇది దేనికి? ఈ పుల్లీకి లింక్ అయి ఉంది. ఇది పుల్లీ 1, ఇది పుల్లీ 2, ఇది పుల్లీ 3. ఈ P దీనికి లింక్ అయింది కాబట్టి ఈ P 2P అయింది. ఓకేనా? క్లారిటీ వచ్చిందా?
ఇప్పుడు ఇది ఈక్వల్, ఇది 2p అనుకోండి, ఇది 2p, రెండు అయితే మధ్యలో ఏమైంది 4p అయింది. W/P = 4 అనమాట. సింపుల్. ఓకేనా? ఇది నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఈ మధ్య క్వశ్చన్స్ చాలా తక్కువ అడుగుతున్నాడు. కానీ చాలామంది పిల్లలు సార్ చెప్పండి అంటున్నారు. నేను ఆల్రెడీ అంత లెవెల్ వెళ్ళడు, అందుకే ఫ్రేమ్ చేయలేదు. కానీ ఇలాంటి వాటి మీద మీకు కాస్త డౌట్ ఉంది, కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే కామెంట్ సెక్షన్లో పుల్లి అని రాయండి. ఒక 10 minutes వీడియో మీకు చేస్తాను, ఎలా చేయాలి ఏంటి. ఇలాంటివి 4-5 తీసుకున్నాం, 4-5 రకాలు తీసుకొని కాస్త పెద్దగా 4-5 పుల్లీస్ కలిపి 1 పుల్లి, 2 పుల్లి, 3 పుల్లి పెట్టినప్పుడు మనం వెయిట్ టు పుల్లి రేషియో ఎలా కనుక్కోవాలో మాట్లాడుకుందాం. ఇంట్రెస్ట్గా ఉంటే కామెంట్ సెక్షన్లో పులి కాదు పుల్లి అని పింక్ చేయండి, డిస్కస్ చేసుకుందాం. ఒక 10-15 నిమిషాలు వీడియో చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ included in the safety program for achieving good results for the prevention of accidents అన్నాడు. ప్రమాదాల నివారణ సమయంలో మంచి ఫలితాలు సాధించడానికి భద్రతా ప్రోగ్రాముల్లో ఏది చేర్చబడదు అన్నాడు. దేన్ని చేర్చకూడదు అంటే పని జరిగే చోట ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే దేన్ని చేర్చకూడదు అన్నాడు. చూద్దాం. సురక్షితమైన పని పరిస్థితుల అభివృద్ధి కరెక్టే. డెవలప్మెంట్ ఆఫ్ సేఫ్ వర్కింగ్ కండిషన్స్ కరెక్టే. కరెక్టివ్ యాక్షన్ వెన్ సేఫ్టీ రూల్స్ ఆర్ ఇగ్నోర్డ్ ఇది కరెక్టే. భద్రతా నియమాలను ఎవరైనా విస్మరిస్తే దిద్దుబాటు చేయాలి. భద్రతలో ఉద్యోగాల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి కరెక్టే. ఇది కాదు. కాంపన్సేషన్ అండ్ మెడికల్ పేమెంట్ ఇది మనకి దేంట్లో రాదు, సేఫ్టీ ప్రోగ్రాంలో రాదు. ఆల్రెడీ సేఫ్టీ ప్రోగ్రాంలో భద్రతను కాపాడుతానికి ఉంటాయి తప్ప అక్కడ ఎవరైనా నష్టం జరిగితే వాళ్ళకి నష్టపరిహారం, వైద్యం చెల్లింపులు ఇవి తర్వాత అనమాట. అంతేగాని సేఫ్టీ ప్రోగ్రాంలో అది ఉండదు. సో సేఫ్టీ ప్రోగ్రాంలో ఏముంటుంది అంటే సురక్షితమైన పనులు, భద్రతలో అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం, అందరం కలిసి ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పడం, విస్మరించినప్పుడు ఆ పని చేయకుండా దిద్దుబాటు చేయడం, ఇలాంటి పనులు ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా? సో మన ఆన్సర్ ఏమవ్వాలి, సి అవ్వాలి, నాట్ అని అడిగాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ మాస్ ఆఫ్ సాలిడ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 0.75 విల్ హ్యావ్ హీట్ కెపాసిటీ 93.75. ఇదే నేను క్వశ్చన్ అడిగింది. నీ క్వశ్చన్ ఏమన్నాడు, ఒక స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇచ్చాడు, ఇదిగోండి వాల్యూ 0.75. నెక్స్ట్ హీట్ కెపాసిటీ వాల్యూ ఇచ్చాడు 93.75. మిమ్మల్ని ఏమడిగాడు, మాస్ అడిగాడు. లాస్ట్ టైం చెప్పాను కదా, ఒక క్వశ్చన్ మిస్ అయింది, చాలా బాగుండిద్ది అని చెప్పి, అదనమాట ఇది. మీకు క్వశ్చన్లో సింపుల్గా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈ రెండే ఇచ్చాడు, మాస్ కనుక్కోమన్నాడు. మీరు ఎలా సాల్వ్ చేస్తారు చూడండి. ఫస్ట్ మనకి రెండింటికి తేడా తెలియాలి. ఓకేనా? QC = సి అంటే ఏంటి, స్మాల్ సి అనమాట. ఇది క్యాపిటల్ సిని ఇలా రాస్తాను. స్మాల్ సి అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, Q/m × ΔT. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి ఫార్ములా. మరి హీట్ కెపాసిటీకి ఫార్ములా ఏంటి, మాస్ ఉండదు, Q/ΔT. ఓకేనా? ఇప్పుడు రెండు రేషియో తీసుకుందాం, సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎంత ఇచ్చాడు, 0.75. 0.75 = Q/m × ΔT. ఇక్కడ హీట్ కెపాసిటీ ఎంత ఇచ్చాడు, 93.75 = Q/ΔT. జాగ్రత్తగా చూడండి, ఇది కొట్టేశా, ఇది కొట్టేశాను, అవునా కాదా? పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 0.75/0.75/ని కింద తీసుకొస్తున్నాను. 0.75/93.75 = 1/m. 0.75 అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్. 93.75 అంటే ఏంటి, హీట్ కెపాసిటీ. ఓకేనా?
ఇప్పుడు కొట్టేసాను అనుకోండి ఆన్సర్ వచ్చింది. చూడండి ఎంతలో పోయిద్ది, మామూలుగా కొట్టేద్దాం. 75/93 75 5 15 15 5 15తో కొట్టేద్దాం. 15 5 75 15 6 90 15 2 30 15 5 75 5 1 5 25. సో 1/m ఈక్వల్ టు 1/125. వాడేం అడిగాడు, మాస్ అడిగాడు. సో మాస్ ఈక్వల్ టు 125. సో ఆన్సర్ ఈజ్ 125. ఇది కరెక్ట్ అనమాట. పాయింట్ మీకు అర్థమైందా? మస్తు క్వశ్చన్ అనమాట, క్వశ్చన్ ఆఫ్ ది డే. భలే ఫ్రేమ్ చేశాడు. ఓకేనా, సింపుల్ పాయింట్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటేనేమో స్మాల్ సి, హీట్ కెపాసిటీ అంటేనేమో క్యాపిటల్ సి. రెండింటికి రేషియో రాసుకున్నా ఇలాగా. ఇది కొట్టేశాను. ఈ 0.75 దాన్ని తీసుకొచ్చా, అంటే స్మాల్ సి బై క్యాపిటల్ సి, అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ బై హీట్ కెపాసిటీ. సాల్వ్ చేశాను, ఈక్వల్ టు 1/m అయింది. అప్పుడు m ఈక్వల్ టు 125 అయింది. ఓకేనా, మంచి క్వశ్చన్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ చాలా తక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి, కనపడింది కాబట్టి ఫ్రేమ్ చేశాను. ఓకేనా, సో చెప్పాను కదా, చాలా వరకు మనం మాట్లాడుకున్న క్వశ్చన్స్ కాకుండా కాస్తగా డిఫరెంట్గా ఉన్నాయి మాత్రమే నేను తీసుకొస్తున్నాను. కొన్ని మనం మాట్లాడుకునే ప్లేస్ చేసి మంచిగా ఒక సెషన్ తీసుకొస్తున్నాను. ఇలా మీరు చాలా వీడియోస్ చూసుకుంటూ వెళ్ళండి. మనం 19 సెట్ వరకు వచ్చాం. ఎవరు కూడా ఎన్ని సెట్లు మాట్లాడుకుంటూ రాలా. ఓకేనా, ఇప్పటికీ మనం చాలా వందల క్వశ్చన్స్, ఏముంది 30 క్వశ్చన్లు మాట్లాడుకుంటే 3 సెట్లు ఆడ 100 క్వశ్చన్లు పైకి వస్తాయి. ఓకేనా, కాబట్టి వందల క్వశ్చన్స్ మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు నువ్వు గ్రిప్ అవుట్ అవుతూ ఉండాలి, బాగా నేర్చుకుంటూ ఉండాలి. సో దీంతో 19 సెట్ పూర్తయిపోయింది. నెక్స్ట్ మనం 20 సెట్లో మాట్లాడుకుందాం. హోంవర్క్ ఒక క్వశ్చన్ ఇచ్చాను, కంపల్సరీగా హోంవర్క్ క్వశ్చన్కి ఆన్సర్ చేసి మొత్తం 31 క్వశ్చన్లకి నువ్వు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పెట్టగలిగావు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అందరూ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు.